ఒకసారి అయితే మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అంటే బోర్ కొట్టలేదు అంతే సినిమా, బ్లాక్ బస్టర్ అనలేము కానీ అంటే కాళ్ళు ఎగరేసుకునే అంత లేదు కానీ ఏం మాత్రం తీసిపోనే విధంగా అయితే అనిపించింది నాకు. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. మధ్య మధ్యలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, లేదా సాంగ్ కావచ్చు, లేదా ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ కావచ్చు. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనం ఏంటంటే ప్రతి సీను గూస్ బంప్స్ ఎగిరేయాలి అనుకునే వెళ్తే కనుక నిజంగా నిరసపడతారు. చూసినంతసేపు మనకు అక్కడక్కడ విజిల్స్ పడుతూ అక్కడక్కడ కొంచెం సాంగ్, లేదంటే ఒక ట్విస్ట్లు, లేదంటే ఒక సస్పెన్స్ విధంగా వెళ్ళిపోతుంటుంది. సో అందంగా స్పైగా రాసుకున్నప్పుడు ఒక యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇండియా ఫస్ట్ అన్నట్టుగా అదే విధంగా వెళ్ళిపోతుంటారు. ఈ సినిమాని కూడా అంతే రొటీన్గా తీసుకెళ్లారు. బట్ ఏంటంటే సినిమా కూడా బోర్ కొట్టిన వాళ్ళు అంతే. న్యాయం చేశారు. నిజంగా చెప్పాలని ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు. నిజంగా అంటే ఎన్టీఆర్ని తొక్కేస్తారు, రుతిక్ రోషన్ చెప్తున్నారు కానీ నిజంగా రుతిక్ రోషన్ తొక్కారు. ఎన్టీఆర్ని చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ సీన్లో కానీ ఎంట్రన్స్ సీన్స్ కానీ నిజంగా ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్, టైగర్ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అనమాట. ఆయన క్లైమాక్స్ కూడా చాలా బాగా చూపించారు. అంటే ఇద్దరికే హైట్, మనోడు హైట్ తక్కువ కాబట్టి హైట్ తక్కువ కాకుండా ఇద్దరికి ఆ ఫిజిక్ అనేది బాగా మేనేజ్ చేశారు. నాగవంశీ గారు మొన్న ఒక మాట అన్నారు, ఈ సినిమా బాగోపోతే నేను ఇంకా మైక్ పట్టుకొని సినిమా చూడన్నారు. అంటే ఆయన చెప్పింది అంత లేదు ఇంత లేదు కదా, ఆయన చెప్పినంత లేదు కానీ సినిమా వరకు అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారండి సినిమాకి. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి హై ఫీస్ట్ అవ్వచ్చు కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. ఒక హిట్గా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలు చెప్పలేం కానీ ఒక హిట్గా అయితే చెప్పుకోవచ్చు సినిమాని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగదెంగాడు. నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందన్న ప్రతి ఒక్కడు విజిల్స్ చేస్తాడు, ప్రతి ఒక్కడికే గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఎన్టీఆర్ని మాత్రం చాలా హైలైట్ చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్లోనూ, ప్రతి షాట్లోనూ, ప్రతి ఎలివేషన్లో ఆయన చాలా జాగ్రత్తగా చూపించారు, చాలా బాగా చూపించారు. ఇంకా కేరాత్వ అనే హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమా పరంగా ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టారంతే. బట్ రుతిక్ రోషన్కి హీరోయిన్ ఉంటుంది కానీ అన్నకి హీరోయిన్ లేదు. బట్ ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీను గూస్ బంప్స్, ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీక్వెన్సెస్ మనకి మంచి హై ఇస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే బోర్ కొట్టదు కానీ చూసినంతసేపు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక సస్పెన్స్. వార్ 3 అంటే లేదు అని చెప్పలేం కానీ ఏదో చిన్న మిస్టేక్ పెట్టారు. అది ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. బట్ ఎన్టీఆర్ చెప్పినంత ట్విస్టులు అయితే సినిమాలు లేవు, ఇదైతే చెప్పగలను.